సార్ ఎలా ఉంటుంది తమను మీరు మీ ఫ్రెండ్స్ అంతా క్రికెట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది వాళ్ళతో జోన్? ఎందుకంటే రీసెంట్గా తమను మీరు కూడా క్రికెట్ ఆడారు, ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. నాకు తెలిసి వాయిస్ కూడా అక్కడే పోయి ఉంటుంది మీది. అవును, ఆ చలికే పోయింది. ఆ చల్లి అవును, -12 ఆడాం. -12 12 degrees ఆ రోజు నైట్ హైదరాబాద్లో. అబ్బా, ఓకే. ఎలా ఎంజాయ్ చేస్తారు సార్ మీ క్రికెట్ టీము అంతా? టెరిఫిక్ అండి. అశ్విన్ మీరు అదో స్ట్రెస్ రిలీఫ్, అందరం కలిసి అలా క్రికెట్ ఆడి అంత ఇది మాకు ఇప్పుడు ఎన్నో జరుగుతుంటాయి లైఫ్లో. గుడ్ థింగ్ అవ్వచ్చు, యూ కెన్ హ్యావ్ ఎ బ్యాడ్ డే, యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ డే. బట్ ఈవినింగ్ 6 o'clock వెళ్ళి క్రికెట్ ఆడితే ఆ 6 నుంచి ఓ టీం సరదాగా 2-3 hours అన్నీ మర్చిపోయి ఓ పక్క మంచి ఎక్సర్సైజ్ ఇది చేస్తే ఎందుకంటే ఏం కావాలి. సో మంచి స్ట్రెస్ బస్ట్. సార్ మీరు బౌలింగ్ బ్యాటింగ్ కూడా రెండు తమను సార్? అయినా బ్యాటింగ్ పెద్ద హిట్టర్, చాలా బాగా ఆడతారు షాట్స్. ఎక్స్పెక్ట్ చేయరు. మొన్న మేము మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆయన 4 6లో 5 6లో కొట్టారు. మా వాళ్ళంతా అంటున్నారు ఎక్స్పెక్టే చేయలేదు ఇంత బాగా ఆడతారని. చూస్తే మనకి ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా డైరెక్ట్గా చూస్తున్నప్పుడు. చాలా మంచి ప్లేయర్ అశ్విన్ సార్ ఆల్రౌండర్. అశ్విన్. సాయిధరం తేజు బ్యాట్స్మెన్ అనుకుంటా. బ్యాట్స్మెన్. మీరు రెండు వేస్తారు, బౌలింగ్ బ్యాటింగ్. మెయిన్గా మనకి బ్యాటింగ్ ఎవరో వీళ్ళే బ్యాటింగ్ ఆడేసుకుంటారు. సార్ గతంలో చెప్పున్నారు అండర్-19 ఆడారు అంబటరాయుడుతో. సార్ ఆ ట్రాక్ ఏంటి సార్? అక్కడి నుంచి ఇటు ఎందుకు రావాల్సి వచ్చింది? అదానే ఉంటాం, మనం ఎటు వెళ్ళినా మళ్ళీ సినిమాల్లోకి వస్తాం కదా. సో మనం ఇటు వెళ్ళి అటు వెళ్ళినా ఫైనల్గా వచ్చి సినిమాలకే ల్యాండ్ అయ్యాం. నా క్రికెట్ బాగా ఆడామని డాడీకి చెప్పా, నాన్న సినిమాలు చేస్తాను అని. క్రికెట్ ఆడుతున్నావు కదా అన్నాను. నేను క్రికెట్ ఆడతాను, సినిమాలు చేస్తాను, అంటే ఇలా రెండు ట్రై చేస్తాను, ఏది క్లిక్ అయితే అదే. మెల్లిగా ఇటు డ్యాన్సులు వీటిలోకి వెళ్ళిన తర్వాత మెల్లిగా అది వదిలేసాను. క్రికెట్ వదిలేసారు. అండర్-19 ఆడారు కదా సార్? అండర్-19 స్టేట్కి ఆడారు. అంబటరాయుడు మీరేనా? నేను, రాయుడు గారు, ఓజా, మాకు ఒకటి మంచి టీం ఉండేది. ఇప్పుడు ఉంటే మంచి పొజిషన్లో ఉండాలి దాంట్లో కూడా. మేబీ క్రికెట్లో మంచి ఇంకా బాగుండేది. సూపర్ సార్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.